Krav Maga అనే ఒక అద్భుతమైన డెమాన్స్ట్రేషన్ చేయబోతున్నారు ఆక్టోపస్ బృందం. ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ an elite commando force of Telangana police mandated to neutralize terrorist threats in Telangana state. Octopus specializes in counter-terrorist operations by responding swiftly to terrorist crisis situations and resolving the threat within the shortest possible time. తెలంగాణ పోలీసుకు చెందినటువంటి ఆక్టోపస్ అనే ఆర్గనైజేషన్ అర్బన్ ఏరియాస్లో కలిగేటటువంటి టెర్రరిస్ట్ థ్రెట్ను నిర్మూలించడానికి తెలంగాణ ప్రజల సంరక్షణ కొరకు 2007లో స్థాపించబడింది. తెలంగాణ అటవీ ప్రాంతాలలో నక్సల్ ముఖ్యులు సమర్థవంతంగా ఎదుర్కొని పేరు ప్రఖ్యాతలు సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిన మన గ్రాయమ్స్ లాగా అర్బన్ ఏరియాస్లో కలిగే టెర్రరిస్ట్ థ్రెట్ను సమర్థవంతంగా ఎదుర్కొని ఎలీట్ కమాండో ఫోర్స్ మన ఈ ఆక్టోపస్ నిత్యము కౌంటర్ టెర్రరిస్ట్ టాక్టిక్స్తో శిక్షణ పొందుతూ మారుతున్నటువంటి టెర్రరిస్ట్ థ్రెట్కు అనుగుణంగా తమ యొక్క ట్రైనింగ్ను మలుచుకుంటూ ఆర్మ్డ్ డ్రెస్లోను అనార్మ్డ్ డ్రెస్లోను సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటుంది. ఆక్టోపస్ మోటో ఈజ్ 3 V's: విగర్, వాలర్, విక్టరీ. తెలంగాణలో ఉన్నటువంటి వైటల్ ఇన్స్టాలేషన్స్ అండ్ వల్నరబుల్ ఏరియాస్ లైక్ అసెంబ్లీ, సెక్రటేరియట్, షాపింగ్ మాల్స్, డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ పబ్లిక్ ప్లేసెస్లలో కలిగేటటువంటి టెర్రరిస్ట్ థ్రెట్ను సమర్థవంతంగా నిర్మూలించేందుకు నిత్యం సన్నద్ధంగా ఈ ఆక్టోపస్ ఉంటుంది. 2024లో ఆల్ ఇండియా లెవెల్లో ఎన్ఎస్జి ఢిల్లీలో నిర్వహించిన నేషనల్ జాయింట్ కౌంటర్ టెర్రరిజం ఎక్సర్సైజ్ అగ్ని పరీక్ష 10లో మన ఆక్టోపస్ తెలంగాణ టాప్ 3లో నిలిచి తెలంగాణ రాష్ట్ర పోలీస్ యొక్క కీర్తి ప్రతిష్టను పెంపొందించడం జరిగింది. ఈరోజు అందులో భాగంగా ఆక్టోపస్ కమాండోస్ ఆర్మ్డ్ థ్రెట్ని కానీ అన్ఆర్మ్డ్ థ్రెట్ని కానీ ఎదుర్కొనే డ్యూస్ను తమ ముందు ప్రదర్శిస్తారు. కమాండోస్ అప్ కమాండో వర్షన్ నంబర్ 1 కాంబో రెడీ గో. నంబర్ 2 కాంబో రెడీ గో. Number 3 combo, ready go. Number 4 combo, ready go. Up, get up, advance. ఈ యొక్క వెపన్ కాంబోస్ అనేటివి సికిబి అనగా క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ నందు టెర్రరిస్ట్ పై అటాక్ చేయడానికి కానీ ఈ యొక్క వెపన్ కాంబోస్ అనేటి కమాండో యూజ్ చేయడం జరుగుతుంది. అడ్వాన్స్ అప్ ఫైటింగ్ స్టాండ్స్. Advance! ఈ యొక్క సిరీస్ ఆఫ్ అటాక్ ని కమాండో యొక్క స్ట్రెంథనింగ్ పెంచుకోవడానికి ఈ యొక్క ట్రైనింగ్ అనేది క్రమంగా రోప్ అండ్ కామెడీస్ టెక్నిక్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ టెక్నిక్ పిస్టల్ థ్రెడ్ ఫ్రంట్ సైడ్ బోత్ హ్యాండ్స్. టెర్రరిస్ట్ ముందు నుంచి పిస్టల్తో ఏం చేసినప్పుడు ఆ యొక్క పిస్టల్ని మన వైపు ఏ విధంగా తీసుకోవాలనే దాని గురించి ఈ యొక్క టెక్నిక్. ఫర్దర్ ఎవరైనా వస్తున్నారు దాని గురించి ఆ యొక్క స్కానింగ్స్. నెక్స్ట్ టెక్నిక్ పిస్టల్ థ్రెడ్ అండ్ సింగిల్ హ్యాండ్. అదేవిధంగా టెర్రరిస్ట్ సింగిల్ హ్యాండ్తో దగ్గర నుంచి ఏం పెట్టినప్పుడు ఆ యొక్క పిస్టల్ని తీసుకుంటూ అతను న్యూట్రలైజ్ చేయడం.
నెక్స్ట్ టెక్నిక్ ఏకే డిసార్మింగ్ ఫ్రంట్ సైడ్. అదేవిధంగా లాంగ్ రేంజ్ వెపన్తో ఎనిమి ముందు నుంచి ఏం చేసినప్పుడు ఆ యొక్క వెపన్ మన వైపు తీసుకోవడం. నెక్స్ట్ టెక్నిక్ పిస్టల్ థ్రెడ్ రియర్ సైడ్. టెర్రరిస్ట్ రియర్ సైడ్ నుంచి పిస్టల్తో ఏం చేసినప్పుడు ఆ యొక్క పిస్టల్ని మన వైపు తీసుకోవడానికి ఒక ప్రదర్శన. AK disarming rear side. వెనక వైపు నుంచి థ్రెట్ ఉన్నప్పుడు ఆ యొక్క థ్రెట్ని ఏ విధంగా న్యూట్రలైజ్ చేయడానికి గురించి ఈ యొక్క టెక్నిక్. నెక్స్ట్ టెక్నిక్ నైఫ్ టు నెక్ విత్ త్రో అండ్ న్యూట్రలైజ్ టెక్నిక్. అదేవిధంగా నైఫ్తో అటాక్ చేసినప్పుడు దాన్ని యొక్క డిఫెన్స్ చేస్తూ అతను న్యూట్రలైజ్ చేయడం. నెక్స్ట్ టెక్నిక్ ఓరియంటల్ నైఫ్ అటాక్ అండ్ టెర్రరిస్ట్ అరెస్టింగ్ టెక్నిక్. నెక్స్ట్ టెక్నిక్ ఐ స్పీక్ నైఫ్ అటాక్. ఈ నైఫ్ అటాక్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి సార్, అందులో ఇది ఒక భాగం. పైనుంచి అటాక్ చేసినప్పుడు దాని యొక్క డిఫెన్స్ చేస్తూ అతను న్యూట్రలైజ్ చేయడం. అండ్ రిస్ట్ బ్రేక్ కంప్లీట్ అండ్ న్యూట్రలైజ్. ఫ్రంట్ కాలర్ క్యాచ్ అండ్ విస్ట్ త్రో. అదేవిధంగా హ్యాండ్ టు హ్యాండ్లో ముందు వైపు నుంచి మన యొక్క నెక్ కానీ కాలర్ కానీ పట్టుకున్నప్పుడు ఆ యొక్క టెక్నిక్ని ఏ విధంగా చేయాలని ఒక ప్రదర్శన. స్లాష్ నైఫ్ అటాక్. హుక్ పంచ్ డిఫెన్స్. అదేవిధంగా వెపన్ లేనప్పుడు హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ ఏ విధంగా చేయాలని దానికి ఒక హుక్ పంచ్ డిఫెన్స్ టెక్నిక్. స్ట్రేట్ పంచ్ డిఫెన్స్. టాక్టికల్ క్లించ్, స్టెల్మెట్ పొజిషన్, నైఫ్ అండ్ పిస్టల్. కమాండో మూమెంట్ చేసే సమయంలో సడన్ గా టెర్రరిస్ట్ నైఫ్ తో అటాక్ చేసినప్పుడు ఈ యొక్క టెక్నిక్. స్ట్రగుల్ చేస్తూ అన్లాక్ అండ్ ఫర్దర్ థ్రెట్ గురించి అతను షీల్డ్ గా వాడుకొని, ముందు నుంచి థ్రెట్ వచ్చినట్టయితే అతను షీల్డ్ గా వాడుకొని మిగతా వారిని కూడా న్యూట్రలైజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టెక్నిక్ ఓరియంటల్ నైఫ్ అటాక్ అండ్ స్టిక్ డిఫెన్స్. అదేవిధంగా స్టిక్తో డ్యూటీ చేస్తున్న సమయంలో అన్నోన్ పర్సన్ వచ్చి నైఫ్తో అటాక్ చేసినప్పుడు ఆ యొక్క నైఫ్ని డిఫెన్స్ చేసి అతను న్యూట్రలైజ్ చేయడం.
నెక్స్ట్ టెక్నిక్ సైలెంట్ సెంట్రీ కిల్లింగ్. కమాండో ఆపరేషన్ సమయంలో బిల్డింగ్ దగ్గర టెర్రరిస్ట్ ఉన్నప్పుడు వెనక వైపు నుంచి కమాండో సైలెంట్గా వచ్చి ఆ ఎనిమిని కిల్ చేస్తూ ఫర్దర్ మూవ్మెంట్ గురించి ఈ యొక్క ప్రదర్శన. అండ్ స్లీపింగ్ చౌక్ అండ్ కట్ ద నెక్. నెక్స్ట్ టెక్నిక్ hostage rescue situation and neutralize the terrorist. టార్గెట్ బిల్డింగ్ లోపల ఒక రూమ్ లో టెర్రరిస్ట్ ఆధీనంలో హోస్టేజ్ ఉన్నప్పుడు ఆక్టోపస్ కమాండోస్ చేయనటువంటి సిక్యూబీ అనగా క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ టాక్టిక్స్ ను ఉపయోగించి టెర్రరిస్ట్ ని న్యూట్రలైజ్ చేస్తూ హోస్టేజ్ ని కమాండోస్ సేఫ్ ప్లేస్ కి తీసుకువెళ్తారు. ఆ యొక్క కోన్స్ పెట్టినటువంటిది ఒక రూమ్ అనుకోండి సార్. రూమ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు, లోపలికి ఎంట్రీ ఇస్తున్నారు. అతన్ని మాటలో పెట్టి డైవర్ట్ చేస్తూ వెనక నుంచి ఒక కమాండో వెళ్ళి అతన్ని కంప్లీట్గా టేక్ డౌన్ చేస్తూ అక్కడి నుంచి హోస్టేజ్ని ఒక సేఫ్ ప్లేస్కి కమాండో ఫ్రంట్ బ్యాక్ కవర్ ఇస్తూ అతను సేఫ్ ప్లేస్కి తీసుకెళ్లడం జరుగుతుంది. దేశం కొరకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్షణకై ఉగ్రవాదులు ముప్పు ఎదురైనప్పుడు తెలంగాణ స్టేట్ ఆక్టోపస్ కమాండోస్ నిరంతరం కఠోరమైన శిక్షణ మరియు సిక్యూబీ టాక్టిక్స్ ని పొందుతూ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. कमांडोस दाहिने और बाएं उछाल एडवांस. తెలంగాణ పోలీసుకు చెందినటువంటి మన ఈ ఆక్టోపస్ కమాండోస్ అర్బన్ ఏరియాలో టెర్రరిస్ట్ థ్రెట్ కానీ ఆర్మర్ థ్రెట్ కానీ అనార్మర్ థ్రెట్ కానీ వచ్చినప్పుడు దానిని ఎఫెక్టివ్గా ఎదుర్కొని సఫలవంతంగా నిర్మూలించే ప్రజలకు పూర్తి భద్రతను కలుగజేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. ఇంతటితో ఆక్టోపస్ కమాండోస్ యొక్క కాంబాటివ్ టెక్నిక్స్ డెమో పూర్తయినది. థ్యాంక్ యూ. అడ్వాన్స్